నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీభద్ర. మంచి టాపిక్ ఇది. లాటరీ, హవాలా, జూదం అండ్ ఆన్లైన్ గేమ్స్. ఆన్లైన్ గేమ్స్, గుర్ర పందేలు, మహానుభావులు. మంచి మంచి కట్టుబాట్లు అన్నట్టుగా ఉంటాయి ఇవన్నీ. సరే, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తే గెలుస్తారు, వీళ్ళు ఏం చేస్తే ఎట్లుంటుందని కాదు. దయచేసి ఏ జాతకులు అయితే దీని దిక్కు కాస్త వెళ్తారు ఉంటుంది. ఒక రకంగా డ్రగ్ కూడా అంతే. ఈజీ మనీ, ఇది ఎండ్ ఆఫ్ ది డే ఈజీ మనీ వచ్చేసి. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది, గుప్త నిధులు ఇంకా ఇది ఒకటి ఉంది కదా, గుప్త నిధులు దొరుకుతాయి, లంక బిందెలు దొరుకుతాయి. అమ్మ బాబోయ్. కాకపోతే కొంతమంది 45 ఏళ్ళు తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా చూసాం. సరే, ప్రత్యేకించి లాటరీ గురించి మాట్లాడుకుంటే మురళి గారు, ఒక్కొక్కసారి మనకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఎప్పుడు జనరల్ గా మన దగ్గర అయితే ఇట్ ఈస్ నాట్ లీగల్ ఎండ్ ఆఫ్ ది డే, కానీ కొన్ని అరబ్ కంట్రీస్ లో ఉంది కాబట్టి. మలేసియాలో మనకు ఒక క్లయింట్ ఉన్నాడు, నెలకు ఒకసారి కాల్ చేస్తాడు, గురువు గారు మరి ఇగో ఈ నెంబర్స్ మీద లాటరీ ఉన్నది, తీసుకోవాలా? అయ్యా, అది మ్యాజిక్, అది మనం కాదు, ఎవరు చెప్పలేరు, అది నాట్ పాసిబుల్, వద్దు, దాని జోలికి వెళ్ళొద్దు, మీ టైం బాగాలేదు. ఎస్, కానీ లాటరీ విషయంలో మాత్రం ఎవరికైనా లేని వాళ్ళకి వచ్చింది అనుకోండి, మనసుకు భలే ఆనందం, చాలా ఆనందం. అతను ఎవరో మనకి తెలియదు, బట్ ఫోన్లే ఒక లేని వాడికి వచ్చింది, ఇప్పటి నుంచి సెటిల్ అయిపోతుంది లైఫ్ అని అనిపిస్తుంది. బట్ అది కరెక్ట్ కాదు. మనకి లాటరీ తగలాలని అనుకోవటం, హవాలా, మా బాబోయ్, అది ఎండ్ ఆఫ్ ది డే అది వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు, టైం వేస్ట్, జీవితమే వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ అసలు ఎవరు దీని చుట్టూ తిరుగుతూ ఉంటారు? ఇట్లా వీటి చుట్టూ తిరిగే వాళ్ళు సంసారాలను కూడా వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి దాని చుట్టూ తిరుగుతుంటారు. ఇంకా రేపటికి కోట్లు వస్తున్నాయి చూడని అంటారు. పాపం భలే బాధ అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళు మారాలి, ఆ జీవితాలు మారాలి అంటే ఏం చెయ్యాలి? ఎట్లాంటి కాంబినేషన్ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు మురళి గారు? అయితే ఇక్కడ ముఖ్యంగా కూడా బుధ గ్రహము, శని గ్రహము, ఇవి రెండింటిని మాత్రమే బేస్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. లాటరీస్ కానీ, హవాలా కానీ, లేదా ఈ యొక్క జూదము, ఆన్లైన్ గేమ్స్ ఏదైనా కూడా. లాటరీ కానీ, ఈ యొక్క జూదం కానీ, లేదా మరొకటి చాలా నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. గ్యామ్లింగ్ కావచ్చును. ఇంకా ఈ గ్యామ్లింగ్ ఆడేటువంటి వారు కూడా కొందరు గేమ్స్ ఆడుతూ ఉంటారు. విన్నారా? జూదము, గ్యామ్లింగ్, ఈ యొక్క లాటరీ, షేర్స్లో కానీ, ఇవన్నీ రంగంలో క్యాసినో, ఇందులో మరి అద్భుతమైనటువంటి ఫలితం పొందాలి అనుకునేటువంటి వారు కానీ, లేదా మీకు ఈ యొక్క దశలు నడుస్తూ ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఏమిటి అంటే 11వ స్థానంలో శని భగవానుడు, శుక్రుడు, శని శుక్ర ఈ ఇద్దరు కలిసి ఉండి, శని భగవానుడు శుక్రుడు కూడా కలిసి ఉన్నట్టయితే, దీంతో పాటుగా బుధుడు తన సొంతింటిలో ఉన్న, లేదా బుధుడు ఇక్కడ 10వ స్థానంలో ఉన్నా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంటాడు. కానీ ఇక్కడ మరొక విషయం ఏమిటంటే, ఈ యొక్క బుధుడు మీనంలో నీచబడతాడు. మరి బుధుడు కనుక ఒకవేళ అక్కడ ఉండి, మరి 2 గ్రహాలు ఇక్కడ ఉన్నా కూడా కొంత మైనస్ వాతావరణం. ఒకసారి శనిలో శుక్రుడు వచ్చినప్పుడు కానీ, శుక్రుడిలో శని వచ్చినప్పుడు కానీ కొంత ప్లస్, ఒక 50,000 ఇస్తే, ఇక శనిలో బుధుడు కానీ
లేదా శుక్రుల్లో బుధుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు 50,000కు లక్ష మినిమం ఒక 10 లక్షలు పెట్టిస్తాడు, డబ్బులు పోతుంది. పోగొట్టడానికి ఇస్తాడా? 50,000? అంటే ఉదాహరణ శనిలో శుక్రుడు వచ్చినప్పుడు మనకు సుమారుగా కూడా 1,00,000 రూపాయలు వచ్చాయి అనుకుందామండి. దాని మీద తర్వాత 1,00,000 వచ్చినాయి కదా అని చెప్పి సంతోషపడి తర్వాత నెక్స్ట్ ఒక 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేద్దాం అనే సమయానికి ఈ దశలో ఏదో ఒక దశ అయిపోతుంది, అంతర్దశ, వేరే అంతర్దశ వస్తుంది. ఆ అంతర్దశ వచ్చే సమయానికి ఈ డబ్బులు అటే వెళ్ళిపోతాయి. అది చూసుకోవాలి. బుధ శని, ఇక్కడ బుధ గ్రహము శని గ్రహము ఎవరికైతే కుంభంలో గాని మకరంలో గాని కలిసి ఉన్న బుధ శని, శుక్రుడు ఆల్సో మీ జాతకములో 11వ స్థానములో శుక్రుడు బుధుడు కలిసి ఉన్న, బుధ శుక్రుల కలయిక ఉన్న 11వ స్థానంలో కానీ లగ్నంలో కానీ శని యొక్క సైడ్ లుక్స్ పడుతూ ఉన్నా, ఇక్కడ బుధ శుక్రుడు ఉండి మరి శని భగవానుడు ఒకవేళ మేషంలో నీచపడిపోయి ఉండి శని యొక్క లుక్స్ ఇక్కడ పడుతూ ఉన్న డేంజర్ జోన్ ఉంటుంది. కనుక డబ్బులు వచ్చే సమయంలో ఏదో పోలీస్ స్టేషన్లో లేదా పోలీసు వాళ్ళకు దొరకడం కానీ లేదా పోలీస్ కేసులు బుక్ అవ్వడం కానీ ఉండే పరిస్థితి ఉంటుంది. మరి అదే ఇక్కడ శని భగవానుడు తన సొంత ఇంటిలో మకరంలో ఉన్నట్టయితే మకరంలో ఉండి తన చూపు 10వ స్థానం మీద పడుతుంది. ఇక్కడ ఉచ్చ పొందుతుంది. కనుక శని బుధుడు ఉన్న శని యొక్క చూపు పడుతూ ఉన్నందున ఎక్సలెంట్గా కూడా 3వ కంటికి తెలియకుండా డబ్బు వీరు సంపాదించుకున్నటువంటి యోగం ఉంటుంది. అంటే ఇక్కడ ఉదాహరణ ఈ లగ్నం అని చెప్పాను, ఇలాంటివి ఒక 4 లగ్నాలు ఉన్నాయి. ఈ 4 లగ్నాలలో శని శుక్రులు కానీ బుధ శుక్రులు కానీ వీటి మీద శని చూపు పడుతూ ఉన్నా లేదా శుక్రుని చూపు పడుతూ ఉన్నా మీకు గ్యాంబ్లింగ్ కానీ లాటరీ కానీ హవాలా కానీ లేదా ఈ యొక్క ఇదేమిటి ఇంకా గుర్ర పందాలు కానీ ఇవి లంక బిందెలు కానీ ప్యాకాటలన్నీ గ్యాంబ్లింగ్ అయ్యి కదా ప్యాకాట అంతే క్యాసినో అంతే ఇలాంటివన్నిటికీ కూడా శని బుధ శుక్రుడు మీకు తోడుండాలి. మరి మాకు జాతకం లేదు ఇంకేది లేదు అనుకున్నట్టయితే వివాహం జరిగేటట్టయితే ఒకవేళ వివాహం జరిగింది అనుకుంటే మీ భార్య కాస్త మీకంటే వయసు అంటే హైట్ చిన్నగా ఉండేటువంటి పరిస్థితి ఉండాలి, లేదా మేనరికం సంబంధం మీరు చేసుకొని ఉండాలి, లేదా లవ్ మ్యారేజ్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఇలాంటివి కూడా సిండికేట్స్ ఉంటవి కొన్ని ఇండికేషన్స్. కనుక ఏది ఏమైనా కూడా మీరు ఇట్లా ఉంటే మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పడం కాదు. మరొకటి రాహువు 11వ స్థానంలో రాహువు, ఇక్కడ రాహువు నీచ పొందుతాడు. ఏది వృచ్చికంలో రాహు అక్కడ ఉన్నాడు అనుకోండి, శని కూడా అక్కడ కాస్త పవర్ కోల్పోతాడు. శని రాహుల కలయిక ఒకవేళ 11వ స్థానంలో కానీ 12వ స్థానంలో కానీ 6లో కానీ 8లో కానీ ఉన్నట్టయితే బాగా డ్రగ్స్కి ఎడిక్ట్ అవ్వడం కానీ డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు వ్యసనాలు మొత్తం రాహువు, ఏదో ఉన్నది లేదు. శుక్రుడు ఏమిటంటే దైత్య గురువు. కనుక ఎక్కడి నుండో ఒక దగ్గర నుండి వీనికి డబ్బు తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటాడు. ఎక్కడి నుండో దగ్గర నుండి తీసుకువచ్చి మీకు అక్కడ పారేస్తాడు అంతే. మరి అదే ఈ శుక్రుడు మీనంలో ఉచ్చ పొందుతాడు, బుధుడు అక్కడ నీచ పొందుతాడు. కనుక శుక్ర బుధులు అక్కడ కలిసి ఉన్నా ఇబ్బంది మళ్ళీ. కనుక శుక్రుడు ఇక్కడ ఉండి బుధుడు శని మంచిగా కలిసి ఉన్నా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఇట్లా ఉంటే వస్తుంది, సరే బానే ఉంది. ఇట్లా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి తమ భర్తలు గాని లేకపోతే తమ ఇంట్లో వాళ్ళు వీటి మీద తిరుగుతూ ఉంటే వాళ్ళ మనసు మారాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? దుర్గా అమ్మవారికి ఆరాధన, కేవలం దుర్గా అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన. దీంతో పాటుగా వారి జాతకంలో దశలు అంతర్దశలు ఎట్లా ఉన్నాయో చూసుకొని మనము వారికి ఏమైనా రెమెడీ చూసే పని చేస్తాం. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.